క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు జిల్లాల పార్టీ నేతలతో వైఎస్ జగన్ భేటీ. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలపై నాయకులకు దిశానిర్దేశం. ముడా స్కామ్ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం. సిబిఐకి సాధారణ అనుమతి ఉపసంహరణ. నన్ను జైల్లో పెట్టినా నా పార్టీని ఏమీ చేయలేకపోయారు. ప్రధాని మోదీ, బీజేపీపై కేజ్రీవాల్ సెటైర్లు. హైడ్రాతో ఏకపక్షంగా ముందుకెళ్తున్నారు. కూల్చివేతలకు ముందు బాధితులతో చర్చించాలి. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ. కర్నూలు జిల్లాలో టీడీపీ, జనసేన నేతల మధ్య ఆధిపత్య పోరు. గార్గేయపురంలో ఓ హోటల్ కోసం ఇరు పార్టీల నేతల పట్టు. రెండో రోజు ముగిసిన కొరియోగ్రాఫర్ జానీ కస్టడీ. న్యాయవాది సమక్షంలో జానీని విచారించిన పోలీసులు. నీ ఉడత ఊపులకు భయపడేవారెవరూ లేరు. పవన్ కళ్యాణ్ కు పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్. గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం. పవన్ కళ్యాణ్ టార్గెట్ గా ప్రకాష్ రాజ్ పోస్ట్. ఏపీ హైకోర్టుకు మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల లక్ష్మి. తన నియామకాన్ని రద్దు చేయడంపై హైకోర్టులో సవాల్. విజయవాడలో వరద బాధితులకు అందని నష్టపరిహారం. కొద్దిమంది ఖాతాల్లోనే డబ్బులేసి చేతులు దులుపుకున్న ప్రభుత్వం. కాంగ్రెస్ సిరిసిల్ల నేతన్నల పొట్టగొడుతోంది. బతుకమ్మ చీరలు ఎప్పుడు పంపిణీ చేస్తారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్. డీజే సౌండ్స్ శృతి మించుతున్నాయి. గుండె అదురుతోందని చాలా మంది ఆందోళన చెందుతున్నారన్న హైదరాబాద్ సిపి సివి ఆనంద్. యూట్యూబర్ హర్షసాయిపై మరో ఫిర్యాదు. నార్సింగి పిఎస్లో ఫిర్యాదు చేసిన బాధితురాలు ఈమెయిల్స్ పంపి వేధిస్తున్నాడని కంప్లైంట్. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు. చెరువులను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. బీబీనగర్ పెద్ద చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే కంభం అనిల్ కుమార్. సిద్దిపేట నర్సింగ్ కాలేజ్ ని సందర్శించిన జిల్లా కలెక్టర్ మను చౌదరి. పెండింగ్ పనులను పూర్తిగా ప్రభుత్వానికి నివేదించాలని అధికారులకు ఆదేశం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో 2 మావోయిస్టుల అరెస్ట్. పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. నల్లగొండ కలెక్టరేట్ ముందు ఎస్ఎఫ్ఐ ధర్నా. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్. చెస్ ఒలింపియాడ్ ఛాంపియన్స్ ని కలిసిన మోదీ. విజేతలను అభినందించిన ప్రధాని. హర్యానాను బీజేపీ నాశనం చేసింది. కర్నాల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత విమర్శలు. రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ వెనకాడదు. కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం సంచలన వ్యాఖ్యలు. కర్ణాటక సీఎం రాజీనామా చేయాలంటూ బీజేపీ, జేడీఎస్ ఆందోళన. విధానసౌధ ఎదుట సిద్దరామయ్యకు వ్యతిరేకంగా నిరసన. ముడా స్కామ్ ఆరోపణలతో సిద్దరామయ్య ఉక్కిరిబిక్కిరి. మైక్ తోసేసి మీడియాపై అసహనం వ్యక్తం చేసిన కర్ణాటక ముఖ్యమంత్రి. కోల్కతా హత్యాచార కేసులో సీబీఐ సంచలన ఆరోపణలు. పోలీస్ స్టేషన్లోనే తప్పుడు రికార్డు సృష్టించారన్న దర్యాప్తు సంస్థ. అవిశ్వాస తీర్మానం నెగ్గిన కెనడా ప్రధాని. జస్టిన్ ట్రూడోకు మద్దతుగా 211 ఓట్లు. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు. సెన్సెక్స్ 666, నిఫ్టీ 211 పాయింట్ల లాభం. దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్న పసిడి ధరలు. హైదరాబాద్ లో 77,000 రూపాయలకు చేరిన 24 క్యారెట్ల గోల్డ్ రేట్. ఐపీఎల్ రిటెన్షన్ రూల్స్ విడుదల చేయనున్న బీసీసీఐ. రింకు సింగ్, శ్రేయాస్ అయ్యర్ ని రిటైన్ చేయనున్న కేకేఆర్. ధోని రిటెన్షన్ పై ఇంకా క్లారిటీ ఇవ్వని సీఎస్కే. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. నేడు, రేపు ఉత్తర కోస్తాలో విస్తారంగా వర్షాలు.